హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఎయిదర్ ఆర్ గురించి తెలుసుకుందాం. ఎయిదర్ ఆర్ అంటే మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అసలు సెంటెన్సెస్ అనేది ఏ విధంగా ఫామ్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఎయిదర్ ఆర్, ఎయిదర్ ఆర్ అసలు దీన్ని ఎట్లా ఉపయోగించాలి, సెంటెన్స్ ఎలా ఉపయోగించాలి, ఫామ్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది ఎట్లా అంటే మనం అది గాని ఇది గాని అంటాం కదా, ఇది గాని అది గాని, ఆమె గాని ఈమె గాని, రమేష్ గాని లక్ష్మణ్ గాని, ఇద్దరు గాని అట్లా మాట్లాడుతాం చూసామా, అలాంటి సందర్భంలో మనం దీన్ని అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. దీని యొక్క ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, స్ట్రక్చర్ కదా. చూడండి, ఫస్ట్ ఏమొస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ ఓసారి వెర్బ్ 1 వస్తుంది, వెర్బ్ 2 కూడా వస్తుంది. వెర్బ్ 1 అనే రావచ్చు, వెర్బ్ 2 అనే రావచ్చు. ప్లస్ కంపల్సరీగా ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటుంది. ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంతటితో సెంటెన్సెస్ అయిపోద్ది. నెక్స్ట్ ఏం స్టార్ట్ అయింది, ఎయిదర్ స్టార్ట్ అయింది. ఎయిదర్ నెక్స్ట్ వర్డ్ ఇది కూడా ఇప్పటిదాకా మీరు క్లోజ్ అయిపోయినాక ఎయిదర్ స్టార్ట్ అయింది. ఎయిదర్ తర్వాత ఏమొస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, అరే ఎక్స్ట్రా వర్డ్ ఏదో ఒకటి. తర్వాత ఎయిదర్ అయిపోయినాక ఆర్ వస్తుంది, ఎయిదర్ ఆర్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్. ఇది స్ట్రక్చర్ అనమాట. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రక్చర్. ఫస్ట్ ఏమొస్తుంది, సబ్జెక్ట్ వెర్బ్ 1 ఆర్ వెర్బ్ 2, హెల్పింగ్ వర్బ్ వస్తుంది. తర్వాత ఎయిదర్ ఎక్స్ట్రా వర్డ్ ఒకటి వస్తుంది, ఆర్ ఎయిదర్ ఆర్ లో ఎక్స్ట్రా వర్డ్ వస్తుంది. ఇట్లా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దాం ఒకటి. చూడండి, సబ్జెక్ట్ అంటే నేను, ఐ టేక్ తీసుకుంటానంటాం కదా, వెర్బ్ 1 టేక్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ అవసరం లేదు. చూడండి, ఎయిదర్ ఐ టేక్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. సింపుల్ సెంటెన్స్, సింపుల్ గా చెప్పేస్తున్నా. ఫస్ట్ కాఫీ అంటే ఇక్కడ ఏమొస్తుంది, నేను టీ గాని కాఫీ గాని తీసుకుంటాను. నేను కాఫీ గాని టీ గాని తీసుకుంటాను, మిగతా ఏమి తీసుకోను అంటాం కదా. నేను కాఫీ గాని టీ గాని తీసుకుంటాను, ఇంకా వేరే ఉంటే ఏమో అవసరం లేదు, అవి ఉంటే తీసుకుంటాండి అంటాను చూసారా. ఐ టేక్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ. నేను టీ గాని కాఫీ గానీ తీసుకుంటాను, ఇంకా వేరే అయితే ఏమి తీసుకోను, అవి ఉంటే తీసుకుంటా అట్లా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. we watch either old movies or new movies. అంటే మేము పాత సినిమాలు కానీ కొత్త సినిమాలు కానీ చూస్తాము. ఎవరైనా వచ్చి మీరు ఏం సినిమా చూస్తారు, ఏం పెట్టను అంటే మనం ఏం చెప్తాం, కొత్త సినిమాలైనా చూస్తాం, పాత సినిమాలు అయినా చూస్తాం. అంటే అప్పుడు వి వాచ్ ఐదర్ ఓల్డ్ మూవీస్ ఆర్ న్యూ మూవీస్, ఏదైనా చూసేస్తాం అట్లా. మీకు క్వశ్చన్ వచ్చేసి, మీకు ఒక క్వశ్చన్ ఇస్తా, దాన్ని మీరు చూడండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉండి అట్లా నార్మల్గా మాట్లాడతాం కదా, నేను రేపు సీఎంను కానీ పిఎంను కానీ కలుస్తాను. అట్లా, నేను రేపు ముఖ్యమంత్రిని కానీ లేదా ప్రధానమంత్రిని గారిని కలుస్తాను. నేను రేపు ముఖ్యమంత్రి గారిని లేదా ప్రధానమంత్రి గారిని కలుస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయండి. నేను రేపు ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి గారిని కానీ ప్రధానమంత్రి గారిని కానీ రేపు నేను కలుస్తాను అంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది చెప్పండి. అంటే మనం అలా కలవం కానీ జస్ట్ సెంటెన్స్ ఫామ్ కోసం. రేపు నేను ఎస్పీ గారిని కానీ
లేదనుకుంటే ఎస్ఐ గారిని కానీ ఎవరినో ఒకరిని అయితే కలుస్తాను, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ఇష్యూ ఉంది, నాకు ఇట్లా పంచాదులు ఉన్నాయి అంటాం కదా, అట్లాంటి సిచ్యువేషన్ లో మనం యూజ్ చేస్తాం కాబట్టి చెప్తున్నాం. మనం నార్మల్గా అయితే నేను రేపు ఎస్ఐ గారిని కానీ ఎస్పీ గారిని కానీ కలుస్తాను, లేదా నేను రేపు సీఎం గారిని కానీ లేదా పిఎం గారిని కానీ కలుస్తాను. అట్లా నేను రేపు గ్రామ పంచాయతీ సర్పంచ్ని కానీ లేదంటే సెక్రటరీ గారిని కానీ ఎవరినో ఒకరిని కలుస్తాను. అట్లాంటి సిచ్యువేషన్ లో మనం చాలా ఒక్కదాని నుంచి చాలా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో అట్లా దీన్ని ఏమంటారో ఇంగ్లీష్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత ఫస్ట్ కామెంట్ ఎవరు వస్తుందో అక్కడ నేను ఇక్కడ ఐ కాడ వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తాను. అంటే రమేష్, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ కామెంట్ చేశారు అనుకో, ఫస్ట్ కామెంట్ రమేష్ టేక్ ఐదర్ కాఫీ ఆర్ టీ, అంటే రమేష్ టీ గానీ కాఫీ గానీ తీసుకుంటాడు. అట్లా ఒకవేళ లక్ష్మి అంటే గర్ల్స్ ఎవరైనా ఫస్ట్ కామెంట్ చేస్తే వాళ్ళ నేమ్ తీసుకుంటారు. లక్ష్మి అనే అమ్మాయికి ఫస్ట్ కామెంట్ చేసింది అనుకుంటే లక్ష్మి టేక్ ఐదర్ కాఫీ ఆర్ టీ అంటే లక్ష్మి టీ గానీ కాఫీ గానీ తీసుకుంటుంది. అట్లా ఇంగ్లీష్ సెంటెన్సెస్ వాళ్ళ పేరుతోటి నేను ఎగ్జాంపుల్స్ అనేది చేసి అప్లోడ్ చేస్తాను అన్నమాట వీడియోస్ లో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. రమేష్ ప్లేస్ ఎయిదర్ క్రికెట్ ఆర్ కబడ్డీ. అంటే రమేష్ కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఆడుతాడు. అట్లా ఈ విధంగా మీరు సెంటెన్సెస్ అనేది చేసుకుంటే ఈజీ వేలో ఉంటుంది. మనకు స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోండి. అంటే అన్ని విధాల ఇది హెల్పింగ్ వర్బ్ వాడాలని ఏం లేదు, సిచ్యువేషన్ బట్టి మనం హెల్పింగ్ వర్బ్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అట్లా హెల్పింగ్ వర్బ్ అంటే ఏం లేదు, టేక్ ఉంది, నార్మల్గా ఐ వచ్చినప్పుడు అవసరం లేదు, వి వచ్చినప్పుడు అవసరం లేదు. రమేష్ అంటే ఎవరు? హీ వచ్చినప్పుడు హీ ప్లే అంటామా? ఇప్పుడు ఐ వి యు దే. నెక్స్ట్ తర్వాత హీ షీ ఇట్. ఇవి వచ్చినప్పుడు ఎస్ అని వస్తుంది వెర్బ్ చివరన, వీటికి ఏం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే, వీటికి ప్లే అనే వాడతాం. దీనికి ఏం వాడతాం మనం? ప్లే, ఎస్ అనేది వాడతాం. నెక్స్ట్ ఈట్స్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత లెర్న్స్ వస్తుంది. అట్లా ఆ విధంగా మనకు సెంటెన్సెస్ పక్కన హీ షీ ఇట్లో వచ్చినప్పుడు హెల్పింగ్ జస్ట్ ఇట్లా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. దీని గురించి మన ఫస్ట్ వీడియోలో ఉంటుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఒకసారి చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.